హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్ళం చేతి వంట. ఈరోజు మనం టమాటా సాస్ చేసుకుందామండి. బయట సాస్ కన్నా మన ఇంట్లో సాస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. కెమికల్స్ కూడా కలపకుండా చేసేసుకుందాం. ఒక పావు కేజీ వరకు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత 3 విజిల్లు వచ్చే వరకు విజిల్ తీసిన తర్వాత చల్లారిపోయినవ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత వడకట్టుకునేది ఉంటుంది కదండి, అందులోకి తీసుకొని గట్టి పెట్టుకొని కింద పేస్ట్ కింద వస్తుందండి, అదంతా తిప్పుతూ ఉండాలండి. తిప్పిన తర్వాత మనం కుక్కర్లో ముందుగా ఉడికించాం కదండి టమాటా వాటర్, ఆ వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి ప్యూరీని, ఆ ప్యూరీని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకుందామండి. కారం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందామండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. వెనిగర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా కలుపుకొని ఉడకనిద్దామండి. 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిపోయింది కదండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనిచ్చిన తర్వాత ఒక కంటైనర్లో దాంట్లో తీసేసుకోండి. 2 మంత్స్ వరకు ఉంటుందండి. అంతే అండి, టమాటా సాస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పెళ్ళం చేతి వంట.